బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మీరు నిజాయితీ లేదని మా మీద గుడ్డగాల్చి చేస్తున్నారు. గౌరవ సభలో ఉన్న ముఖ్యమంత్రి గారి అనుమతితో, అదే రకంగా మా సహచర మంత్రుల అనుమతితో, అదే రకంగా ఈ సభలో ఉన్న సభ్యులందరి అనుమతితో ఫోరెన్సిక్ ఆడిట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని ఏదైతే ధరణి పేరుతో అవకతవకలు ఆర్థిక పరమైనవి జరిగాయో, ధరణి పేరుతో పేదవాళ్లకు చెందిన ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో, వీటన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి ఆనాటి దొరలు ఎవరైతే వారి స్వార్థం కోసం ఈ ధరణి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మోసం చేశారో ప్రజలని, ఆ ఆస్తులన్నిటినీ తిరిగి పేదోళ్ళకిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇదే సందర్భంలో ఇంకా 1-2 విషయాలు తమరు నోటీసుకు తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్న గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు సభను తప్పుదారి పట్టించే విధంగా పదే ఓఆర్ఆర్ ని రద్దు చేయండి అని అంటున్నారు. వారితో పాటు వారి బావమరిది గారు కేటీఆర్ గారు కూడా ఓఆర్ఆర్ ని రద్దు చేయండి అన్నారు. ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాం. వారి సూచనల మేరకు, వారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే వారు ఉబలాట పడుతున్నారో, ఒక అగ్రిమెంట్ ని రద్దు చేయాలి అంటే దాని మీద ముందు విచారణ జరగాలి అధ్యక్ష. దానిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దాని మీద సిట్టును కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఒక్కసారి ఆ ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొకటి కూడా దృష్టికి తేవాలి అధ్యక్ష. అబద్ధాలతో కాలం గడపాలని ప్రతిపక్ష నేత కనిపించరు, ప్రతిపక్ష నేత సభకు రారు, ప్రతిపక్ష పాత్ర పోషించరు అధ్యక్ష.